అందరికీ నమస్కారం అండి. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. అయితే గతంలో ఇక్కడ చింతలపాలెం గ్రామంలో రహదారిలో చూసుకుంటే వసంత విహార్ దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఈ భూమి ఉందో గతంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కనబడట్లేదు. ప్రభుత్వ భూమి అయితేనే కదా ప్రభుత్వ హెచ్చరిక బోర్డు పెడతారు. కానీ ఎందుకు తీశారో మనం స్థానిక వీఆర్ఓకి ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. గోవింద్ గారు, నేను హరి, ఎఫ్టీపీని సరి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మన చింతలపాలెం సెక్టార్లో మన జన చైతన్య లేఅవుట్ దాటగానే ఇక్కడ ఒక ప్రభుత్వ భూమి బోర్డు ఉండేది, ఐడియా ఉందా? ఆ బోర్డు తీసారు ఏంటండి? అది ఎవరు తీసారా లేకపోతే ఏంటది? 4 సార్లు బోర్డు తీసారా? మన వాళ్ళు ఎవరు తీసింది కాదు కదా, రెవెన్యూ వాళ్ళు ఎవరు? ఇప్పటికి ఎన్నిసార్లు? 4 సార్లు తీసారండి. 4 సార్లు తీసారు. ఓకే, అది ఎవరు తీసేస్తారో తెలియలేదు. ఇది యాక్చువల్గా ఇది మనది మొత్తం ప్రభుత్వ భూమి కదా అంతా? అది గడ్డపురం పోకు ప్రభుత్వ భూమి. అది 40 సెంట్లు ఎంత ఉంటుంది. 40 సెంట్లు అంటే నేను న్యూస్ వేయడానికే ఇది మిమ్మల్ని అడిగాను ఇప్పుడు. ఓకేనా? మీరు ఇచ్చిన సమాధానం బట్టి నేను న్యూస్ వేసుకున్నాను. ఎందుకంటే మీరు పెట్టారు, మీ బాధ్యత పరంగా మీరు పెట్టారు. కానీ కొంతమంది అక్రమార్కులు 4 సార్లు దీన్ని తీయడం జరిగింది. మాకు వీలైతే ఆ ఫోటోలు పంపించండి, నేను కొద్దిగా అందులో వార్త వేయాలి. ఓకేనండి. అయితే చూశారు కదా, మనం వీఆర్ఓ ఏదైతే చింతలపాలెం వీఆర్ఓ గోవింద్ ఉన్నారో అతనితో ఇప్పుడు మనం లైవ్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే గతంలో ఇది గడ్డపురం పోకు సుమారు 40 సెంట్ల వరకు ఇది ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్రమార్కులండి. మండలంలో వచ్చేసరికి ఈ అక్రమార్కులు మనం తట్టుకోలేకపోతున్నాం. అక్రమార్కులతో ఏమైనా భూమి దొరికితే చాలు కబ్జా చేసేస్తాం. చూసారా ఇది ఎంత పెద్ద రహదారి చేశారో, ఎలాంటి రాళ్ళు వేసి ఒక సొంత భూమికి వేసుకునే విధంగా రోడ్లు నీట్గా మంచి 60 ఫీట్ రోడ్ అనేది రెడీ చేశారండి. మొత్తం ఈ పక్కన ఉన్న గడ్డపురం పోకు అంతా ఆక్రమించడానికి. ఇదే విషయాన్ని మనం స్థానిక వీఆర్ఓ గోవింద్ని అడగ్గా ఆయన ఏమన్నారంటే, నేను గతంలో వీళ్ళు రోడ్లు వేసినప్పుడైనా వీళ్ళు చేసినవన్నీ కూడా అక్కడ ఫోటోలు ఉన్నాయి సార్, నేను పంపిస్తానని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తీసివేసిన ఆ అక్రమార్కులకి కన్ఫామ్గా అధికారులు తెలుసుకొని చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తే ఈ భూ కబ్జాదారులు ఆగడాలు తగ్గుతాయని స్థానిక ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క ల్యాండ్ గురించి మనం ఎఫ్టీపీ న్యూస్కి సంప్రదించి చెప్పడం జరిగింది. కాబట్టి అధికారులు దీని మీద దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలు వాపోతున్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఇలాంటి అక్రమార్కుల వివరాలు మరిన్ని మీ ముందు పెడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.